వరకు అయితే స్పందించలేదు. బంద్ అయితే ఇలాగే కొనసాగుతుంది. బంద్లో భాగంగా మేము ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి కళాశాలలో ఉన్నటువంటి ఏ అధ్యాపకులకు కానీ సిబ్బందికి కానీ ఎప్పుడు నెలల తరబడి జీతాలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటి వల్ల ఇటువంటి అధ్యాపకులు బాధతోని ఏదైతే మమ్మల్ని ఏమనకుండా ఒక సైలెన్స్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో అది మాకు చాలా బాధాకరంగా ఉంది. సో అటువంటి బాధాకరమైనటువంటి సన్నివేశాలను ఎన్నో చూసి ఈరోజు కళాశాలలు దయార్ద్ర ఉదయులై మేమందరము కలిసేసి మన కళాశాల మన అధ్యాపకులకు సిబ్బందికి మనం క్షమాపణలు చెప్పుకుందాం, వారందరినీ హైదరాబాద్కు తీసుకొద్దాం, ఆ రకంగానైనా కూడా ప్రభుత్వానికి మన బాధలేందో తెలుస్తుందని చెప్పేసి హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో 8th రోజు కళాశాల అధ్యాపక సాంత్వన సభ అని చెప్పేసి ఏదైతే మేము నిర్ణయించుకున్నామో ఆ సాంత్వన సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యాపకులు సిబ్బంది 75,000 నుంచి 1,00,000 మంది హాజరయ్యటానికి అన్ని ప్రణాళికలు ఏర్పరచుకున్నారు. అన్ని డిస్ట్రిక్ట్ నుంచి అధ్యాపకులు అందరూ కూడా 8th రోజు జరిగే సమావేశానికి రావడానికి సుముఖంగా ఉన్నారు. అన్ని అరేంజ్మెంట్ చేయబడ్డాయి, బస్సులు కూడా రిజర్వ్ చేయబడ్డాయి. అందరూ కూడా వచ్చడానికి కళాశాల ఏదైతే అధ్యాపక సాంత్వన సభ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేయడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రమిస్తున్నారు. మాకు ఇందులో ఏ మాత్రం ఒకటి కూడా ఇటు 50% బకాయిలు ఇవ్వకున్నా కూడా ఇటు ఏదైతే మేము కళాశాలలు డబ్బు అడిగినప్పుడు ఏదైతే విజిలెన్స్ కమిటీ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ విజిలెన్స్ కమిటీలో అటువంటి ఒక నిరంకుశమైనటువంటి డిసిషన్స్, ఒక క్రిమినల్ యాటిట్యూడ్ డిసిషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని ఉపసంహరించుకోవాలని, ఇవన్నీ కూడా ఉపసంహరించుకోకుండా 50% ఏదైతే అమౌంట్స్ పే చేయకుండా కూడా కళాశాల బంద్ నిర్విఘ్నంగా మన దగ్గర కొనసాగుతుందని, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఇక ఒక సిస్టమేటిక్ అప్రోచ్ కనుక ప్రభుత్వం తెచ్చేంత వరకు కూడా కళాశాల బంద్ మన రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒకవేళ కనుక ఈ 4 రోజుల్లో కనుక సాల్వ్ కాకపోతే ఈ 11th or 12th ఏదైతే 10th or 11th 12th ఏదైతే మేము గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నామో సిటీ అవుట్స్కర్ట్స్లో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాం. 10 లక్షల మంది విద్యార్థులతో ఏదైతే సభ ఏర్పాటు చేయాలనుకున్నామో దానికి ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను మేము వెరిఫై చేశాము. గ్రౌండ్స్ ప్రిపేర్ అవుతున్నాయి. 10 లక్షల మంది విద్యార్థులతో రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఈరోజు సభ ఏర్పాటు చేయడానికి మేమంతా నిర్ణయించుకున్నాము. ఆ సభను కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని, సక్సెస్ చేయాలని ఇటు విద్యార్థులకు అటు అధ్యాపకులకు తల్లిదండ్రులకు అందరికీ కూడా మీ ముఖంగా మేము విన్నవించుకుంటున్నాము. దయించి ప్రభుత్వాన్ని దీన్ని పెద్దగా చేయకుండా కళాశాలలు అడిగేటువంటి ఒక దీనమైనటువంటి స్థితిలో ఉన్న కళాశాలని ఆదుకోవాలని, కళాశాలల బాగును మీరు ఏర్పరిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థల వల్ల ఈరోజు లక్షల కోట్ల మంది ఏదైతే వేరు రాష్ట్రాలు దేశాలలో ఏదైతే జాబ్స్ చేస్తున్నారో అటువంటి సంఖ్య ఇంకా పెరిగి రాష్ట్రంలో ఉన్నత విద్యకు మనమే ఒక పటంగా మారతామని చెప్పేసి మేమైతే ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. దయించి ఇటువంటి ఒక ముందు చర్యలన్నింటినీ ఆపాలని, ఏదైతే ఉందో ప్రభుత్వం న్యాయబద్ధంగా ఏదైతే కళాశాలలో 5 సంవత్సరాల నుంచి ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ మీ ముఖంగా మేము ఈ ప్రజలకు, అధ్యాపకులకు, స్టూడెంట్స్ అందరికీ మరొక్కసారి క్షమాపణలు చెప్పుకుంటూ మేము ముగిస్తున్నాం.